చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తున్నారు నిర్మాత బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీ అధినేత కోసం పాదయాత్ర చేయడంపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అయితే తనను రాజకీయ కోణంలో చూడవద్దని, వివాదాలు చేయవద్దని బండ్ల గణేష్ ఇప్పటికీ కోరారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వేరే లెవెల్లో ప్రచారం నడుస్తుంది. ఏదో ఆశించి బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఎప్పుడు 2023లో అరెస్ట్ అయ్యారు, 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు బండ్ల గణేష్ మొక్కు తీర్చుకోవడం ఏమిటి అనేది ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అందుకే సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం సాగుతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు బండ్ల గణేష్. ఒక రోజు ముందుగా వెళ్లి ఎల్బీ స్టేడియంలో కూడా కూర్చున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవి చూసింది. అప్పటి నుంచి బండ్ల గణేష్ అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా విశ్వాసం తగ్గింది. అయితే 2023 తెలంగాణ ఎన్నికల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని చూశారు గణేష్. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బండ్ల గణేష్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అందుకే చంద్రబాబు కోసం ఇలా పాదయాత్ర చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు. బండ్ల గణేష్ కు సినీ నిర్మాణాలతో పాటు చాలా రకాల వ్యాపారాలున్నాయి. రేవంత్ పెద్దగా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు కోసం ఈ పాదయాత్ర చేశారని ఎక్కువ మంది ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పదవితో పాటు తన వ్యాపారాలను కాపాడుకునేందుకే అన్నవారు ఉన్నారు. అయితే తన పాదయాత్ర విషయంలో ఎటువంటి విమర్శలు చేయవద్దని, రాజకీయ కోణంలో చూడవద్దని ఇదివరకే బండ్ల గణేష్ కోరిన సంగతి తెలిసిందే. అందుకే బండ్ల గణేష్ పాదయాత్రను ఎవరూ పెద్దగా విమర్శించడం లేదు. షాద్నగర్లో తన నివాసం నుంచి తన పాదయాత్ర మొదలు పెట్టారు బండ్ల గణేష్. 450 కిలోమీటర్ల మేర ప్రయాణించి స్వామివారిని దర్శించుకున్నారు.